చిట్యాల మండలంలోని ఒడతల గ్రామంలో గుర్తు తెలియని దుండగులు 10 తాటి చెట్లను నరికి పడేశారు. ఒడతల గ్రామంలో తాటి చెట్లను నరకడంతో గౌడ కులస్తులు ఆవేదన చెందుతున్నారు. తమ జీవనాధారమైన తాటి చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్యాల మండలంలోని ఒడతల గ్రామంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా తాటి చెట్లను నరికేయడం జరిగింది. ఇట్టి వ్యక్తులపైన చట్టపరమైన చర్య తీసుకొని గౌడ సంఘానికి సూపరింటెండెంట్ గారు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము. ఇదే విధంగా ఇలా చెట్లను నరికివేయడం వలన మా జీవన విధానం అనేది దెబ్బతింటుంది కాబట్టి, మా బతుకు తెరువును దెబ్బతీస్తాను కాబట్టి ఖచ్చితంగా సూపరింటెండెంట్ గారు, ఎక్సైజ్ ఎస్ఐ గారు దీని మీద తగు చర్య తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి మా గౌడ సంఘానికి తగు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం. గ్రామం మండలం చిట్యాల. నేను ఉడతల గౌడ సంఘం ప్రెసిడెంట్ను. మాకు గవర్నమెంట్ స్థలం పక్కకు తాటి చెట్లు ఉన్నవి. మాదే భూమి అంటూ తాటి చెట్లను తీసేయడానికి నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను మీ దగ్గర ఏమన్నా డాక్యుమెంట్ ఉంటే పోయి ఎక్స్చేంజ్ ఆఫీస్లో పెట్టుకొని ఏమైనా పర్మిషన్ తెచ్చుకోండి, లేదంటే కొంత సమయం అయితే మా కులాన్ని విచారించి మేము ఏదైనా తీసుకుంటాం. ఇంత తొందరనే కావాలంటేనైతే కుదరదు, కొంత సమయం పడుతుంది అన్న వినకుండా మాకు వారం అయితే తిరుగుతాను, మీరేం చెప్తలేరని తెలియకుండా పట్టపగటికి మా జంజర్ల మారాయ కొడుకు రాంబాబు అను వ్యక్తి చెప్పినా వినకుండా 10-15 చెట్లను కోసేయడం జరిగింది. దాన్ని విద్యా చర్య తీసుకోమని సూపరింటెండెంట్ సార్కు మేము వినతి పత్రం అందజేయడం కలిసింది. మాకు జీవనోపాధి కాడ తాళ్లతోనే జీవనోపాధి కలుగుతుంది. మా పుట్టకాడ కొట్టకుండా తగు చర్య తీసుకోవాలని ఎక్సైజ్ ఆఫీసర్లు కోరడం జరిగింది. ఈ విషయం గురించి చిట్యాల ఎక్సైజ్ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. తాటి చెట్లను నరికిన వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, ఎక్సైజ్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో శివాల ప్రాంతంలో ఈ తాటి వనంలో ఉన్న ఒక 10 చెట్లను కొట్టివేయబడింది. ఈ తాటి వనాలలోని ఈ తాటి చెట్లను కొట్టివేయడం అనేది పెద్ద కేసు కింద మనం పరిగణిస్తాము. వితౌట్ పర్మిషన్ ఈ తాటి చెట్లను మనం కొట్టివేయకూడదు. ఎవరైనా ఇటువంటి మళ్ళీ రిపీట్ చేసినట్టే చట్టరీత్యా కేసులు చేస్తాము.